परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై। ఓం శాంతి శాంతి శాంతి। హరి ఓం। ఓం శ్రీ గురుభ్యో నమః। గురుదేవ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాప్తం బంధువులర ఓం। శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలో మనం ఉన్నాం। 21వ శ్లోకం। ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ। ఆదిత్యానామహం విష్ణుః। ఆదిత్యానాం ద్వాదశానాం విష్ణుః నామ ఆదిత్యః అహం। అదితి యొక్క పుత్రులు ఇక్కడ ఏం చేస్తారంటే ఆదిత్యానామహం విష్ణుః అని అన్నప్పుడు ద్వాదశాదిత్యులు అని ఉన్నారు, 12 మంది ఆదిత్యులు ఉన్నారు। ఆ ఆదిత్యులలో విష్ణువు నేను అని చెప్పినాడు భగవంతుడు అని అందరూ చెప్తారు। కానీ ఆ 12 మంది ఆదిత్యులు ఎవరు అనంటే దానికి వాళ్ళు ఏదో పేర్లు చెప్తారు, కానీ అవి తిరిగి తిరిగి ఏం చేస్తారంటే అవి సూర్యునికి సంబంధించిన పేర్లే అని। ఒక్కొక్క నెలలో సూర్యుడు ప్రయాణించేటువంటి గమనమును బట్టి ఆ సూర్యుని యొక్క తేజస్సును బట్టి ఒక్కొక్క నెలలో సూర్యునికి ఒక పేరు ఉంటుంది। ఆ రూపంగా ఉండేటువంటి ఆ సూర్యునికే 12 మాసములలో 12 పేర్లతో వ్యవహారం చేస్తారు। ఆదిత్యుడు అంటే ఒక అర్థం సూర్యుడు అని। అందుకని వీళ్ళు సూర్యుని యొక్క పేర్లే ఇక్కడ 12, అందులో విష్ణునామధేయుడు సూర్యుడు అని చెప్పి తనకు చెప్తారు। కాకపోతే పక్కలోనే జ్యోతిషాం రవిరంశుమాన్ అని ఉన్నది, అంటే జ్యోతి ప్రకాశించే స్వరూపములలో సూర్యుడు నేను అని చెప్పాడు। అందువలన ఆచార్యుల వారు కూడా ఏం చేశారంటే దానిని ఆదిత్యులు ద్వాదశాదిత్యులని ద్వాదశాదిత్యులని చెప్పకుండా ఆదిత్యానాం ద్వాదశానాం విష్ణుః నామ ఆదిత్యః, అంటే ఆదిత్యులలో విష్ణువు। ఆదిత్యులు అంటే అదితి పుత్రులు ఆదిత్యులు। దితి అదితి అని ఇద్దరు ఉన్నారు। దితి అదితి ఇద్దరు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు। ఈ కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, వాళ్ళిద్దరూ దితి యొక్క సంతానమేమో దైత్యులు, అదితి యొక్క సంతానమేమో ఆదిత్యులు। ఇక్కడ దీనికి సంబంధించి స్వామీజీ ఏమని వివరణ ఇచ్చారంటే దితి
అదితి ఉన్నారు కదా, దితి అంటే ద్వైతమని, అదితి అంటే ద్వైతము కానిది. ద్వైతమే దితి, ద్వైతము కానిదే అదితి. అంటే అక్కడ వాళ్ళను కూడా మనం కన్నా చూసినామంటే కథలోకి వెళ్ళి చూస్తే అక్కడ వర్ణిస్తారు. ఆ కథలో కూడా దితి ఎట్లుంటుందంటే అన్నీ కోరుకుంటూ ఉంటుంది, భోగాలను కోరుకుంటూ ఉన్నారు అంటే బయట ఉండేటువంటి దాన్ని కోరుకుంటున్నట్లే కదా, ఇంద్రియ సుఖ భోగములను కోరుకుంటూ ఉన్నది. అంటే తనకంటే వేరుగా ఉన్నాయి, ఆ వేరుగా ఉండేటివి నాకు కావాలి అని కోరుకుంటుంది. కాబట్టి అక్కడ ఆమెకు పేరు దితి, అంటే ద్వైతమును చూస్తున్నది. అందువలన వారికి పేరు దితి. ఆ తర్వాత తత్వ మార్గములో ప్రయాణం చేస్తున్నది, ఈవిడి పేరు అదితి. అంటే ద్వైత మార్గం వైపు కాకుండా తత్వ మార్గంలో ప్రయాణం చేస్తుంటే ఆవిడ అదితి. అదితికి పుట్టినటువంటి వాళ్ళు ఆదిత్యులు, అంటే దేవతలు. దితికి పుట్టిన వాళ్ళు ద్వైత భావనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దైత్యులు. వీళ్ళు దైత్యులు, వాళ్ళు ఆదిత్యులు. ఇప్పుడు ఇక్కడ ఆదిత్యులలో విష్ణువు నేను అని చెప్పారు. ఆదిత్యులలో విష్ణువు నేను. ఆదిత్యులు అనేటప్పుడు అదితి పుత్రులు. అదితి పుత్రులు ఉన్నటువంటి వాళ్ళల్లో వేదంలో అదితి పుత్రులు దేవతలు. దేవతలను ఇక్కడ వీళ్ళు వేద భాగంలో అక్కడ స్తోత్రం చేయడం జరుగుతుంది. ఈ వేదంలో స్తోత్రం చేసేది దేవతలలో పెద్దవాడైనటువంటి వాడు, అందరికంటే గొప్పవాడైనటువంటి వాడు, అతనికి పేరు దేవేంద్రుడు. దేవతలలో అందరికంటే గొప్పవాడు దేవేంద్రుడు. అందువలన వేదంలో దేవేంద్రునికి ప్రాధాన్యము ఎక్కువ ఉంటుంది. దేవేంద్రునికే ప్రాధాన్యం ఎక్కువ. దేవతారాధన చేసేటప్పుడు దేవేంద్రునికే మంత్రరూపంగా, యజ్ఞరూపంగా, అన్నింటి రూపంగా కూడా దేవేంద్రునికి ప్రాధాన్యం ఎక్కువ. అయితే కాలగర్భంలో దేవేంద్రుని కంటే విష్ణువు చిన్నవాడు. అందుకని విష్ణువుకి పేరు ఉపేంద్ర. ఆయనేమో దేవేంద్రుడు. ఈయన ఉపేంద్రుడు, ఇంద్రుడు. అంటే ఇంద్రుని కంటే తరువాత వాడు. మనకు సీఎం, డిప్యూటీ సీఎం అని అంటారు చూడండి. అలాగనే ఇక్కడ దేవేంద్రుని తర్వాత వాడు ఉపేంద్రుడు. ఆ ఉపేంద్రుడే విష్ణువు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ ఆ విష్ణువుకు ప్రాధాన్యం వచ్చేసిందంటే, ఆ విష్ణువు బలిచక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు ఆ బలిచక్రవర్తిని 3 అడుగులు దానం అడుగుతాడు. 3 అడుగులు దానం అడిగి అతని యొక్క సర్వస్వమును లాగేస్తాడు. అలా లాగేసి దేవేంద్రునికి తిరిగి అమరావతిని అప్పగించాడు. అంటే ఇప్పుడు దేవేంద్రుడు ఓడిపోతే బలిచక్రవర్తి అమరావతిని స్వాధీనం చేసుకుంటే అప్పుడు తిరిగి దేవేంద్రునికి అమరావతి పట్టణాన్ని ఇప్పించినాడు. అందుకని తర్వాత ఉండేటువంటి ఉపేంద్రునికి దేవేంద్రుని తర్వాత ఉన్నప్పటికీ వీరికి ప్రాధాన్యం పెరిగింది.
అట్లా పెరిగిందని స్వామీజీ చెప్పారు. తర్వాత కఠోపనిషత్తులో కూడా ఈ ఉపేంద్రుణ్ణి ఆయన ఎక్కడుంటాడు అనేటువంటిది విచారణ. యాక్చువల్గా ఏంటంటే బలి చక్రవర్తిని ఈ వామనుడు 3 అడుగులు అడిగాడు కదా, 3 అడుగులు దానం అడిగాడు కదా, ఈ 3 అడుగుల దానమును ఇస్తానని చెప్పాడు కదా బలి చక్రవర్తి. అప్పుడు 1 అడుగుతో ఈ లోకాన్నంతా కొలిచాడు, 2 అడుగుతో ఆకాశమునంతా కొలిచేశాడు, ఇంక 3 అడుగు ఎక్కడ పెట్టేది అని అడిగాడు. అప్పుడు బలి చక్రవర్తి ఏమన్నాడు? నా నెత్తిని పెట్టు అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏం చెప్పారంటే, ఒక పాదముతో ఇహలోకమునంతా కూడా ఆక్రమించాడు, ఇహలోకం. 2వ పాదంతో పరలోకమును ఆక్రమించాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇహపరలోకములలోనే మనం మన మన యొక్క భావాలను, మన యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం, జీవితాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ఇహలోకంలో ఉండే భోగాల కన్నా, లేకపోతే పరలోకంలో ఉండే భోగాల కన్నా, ఈ రెండింటి కోసమే ఎప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆత్మస్వరూపానికి సంబంధించి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదో ఇట్లా సత్సంగానికి వచ్చినప్పుడు, లేదా మనం ఇంకా అక్కడ వేరే ఏదో కొంత సమయంలో కూర్చున్నప్పుడు ఆ కొంతసేపు కొంచెం ఆత్మవిచారణలో ఉంటాం. అయితే ఇప్పుడు దేవేంద్రుడు బలి చక్రవర్తి పుణ్యం బాగా పెరిగిపోయింది ఆయనకి. పెరిగి ఈ లోకంలోనూ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగున్నాయి. తర్వాత పరలోకంలో కూడా ఆయన దేవేంద్రుని కూడా జయించి ఆ ఇంద్రలోకాన్ని కూడా తన అధీనంలో పెట్టుకుని ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? పరలోకంలోనూ ఈయన యొక్క కీర్తి పెరిగి ఉంది, ఈ లోకంలో కూడా కీర్తి పెరిగి ఉంది. ఇప్పుడు ఈయన మోక్షమును పొందాలి అని అనుకోండి. ఎవరు? బలి చక్రవర్తి మోక్షాన్ని పొందాలి అంటే ఇవి 2 అడ్డంకి వస్తున్నాయి లేదా? ఇహలోకము అడ్డంకే, పరలోకము అడ్డంకే. అందుకని ఏం చేశాడు పరమాత్మ? ఇహలోకమునంతా కూడా 1 అడుగుతో ఆక్రమించేశాడు. అంటే ఇప్పుడు ఆయనది ఏముంది? బలి చక్రవర్తి ఏముంది? ఇహలోకం లేదు. ఇంకా 2వ పాదంతో ఏం చేశాడు? పరలోకాన్నంతా కూడా ఆక్రమించేశాడు. ఇప్పుడు పరలోకమంతా 1 పాదంతో ఆక్రమించగా, ఇహలోకమంతా ఇంకొక పాదంతో ఆక్రమించగా, వాటికి ఇంకా ఆయనది ఇహలోకము లేదు, పరలోకము లేదు. అంటే ఇహపరలోకాలన్నీ కూడా ఈశ్వరుడైపోయినాడు. ఇప్పుడు ఇహపరలోకాలన్నీ ఈశ్వరుడైపోతే 3 అడుగులు దానం అడిగినాడు. ఇప్పుడు 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అంటే, అప్పుడు ఏమన్నాడు? ఈ ఇహలోకము, ఈ పరలోకము ఎవరిది? ఎవరిదని ఇంతవరకు ఎవరిదని విర్రవిగినదో ఆ అహంకార స్వరూపమును నీకు అప్పగిస్తున్నాను. ఆ అహంకారమే నా తల మీద నీ యొక్క 3వ పాదాన్ని పెట్టప్పా అని చెప్పాడు. కాబట్టి ఇహలోకము, పరలోకము, తర్వాత ఈ అహం ఇది అప్పుడప్పుడు ఇట్లా ఇబ్బంది పెడుతుంది. ఆ విధంగా ఇహలోక పరలోకములను ఆక్రమించి అహంకారమును తొలగించేటువంటి వాడు ఇప్పుడు ఇక్కడ వామన రూపంగా ఉన్నాడు. ఆ వామన రూపంగా ఉండేటువంటి వాడు హృదయమునందు తిష్ట వేసుకుని ఉన్నాడని కఠోపనిషత్తులో చెప్పడం జరుగుతుంది.
కఠోపనిషత్తులో హృదయమునందు వామనుడు అంగుష్టమాత్ర రూపంగా ఆసీనుడై ఉన్నాడు. అంటే వామనుడు అంటే ఈయనే. మన హృదయమునందు అంతర్గతంగా ఉన్నటువంటి ఏ చైతన్య స్వరూపం ఉన్నదో అదే ఇక్కడ వామనుడు. అంటే వామనుని ఇట్లా వర్ణించారు. ఈ వామనుడు మనకుండేటువంటి ఇహలోక పరలోకములను, అదేవిధంగా అహంకారమును తొలగిస్తాడు. అలా తొలగించినాడు కాబట్టి ఆయన విష్ణువు అయినాడు. ఇప్పుడు ఈ స్వరూపం ఎవరిది? అది నాది అని చెప్తున్నాడు భగవంతుడు. ఇక్కడ భగవంతుడి విభూతులను కదా చెప్తున్నాడు. భగవంతుడి విభూతులను ఎందుకు చెప్తున్నాడు? భగవద్ వైభవమును వీడు గుర్తించుట కొరకు. ఎవరు? భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలని ఎవడైతే అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాడో అతని కొరకు ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఆదిత్యానామహం విష్ణు. ఆదిత్యులలో విష్ణువు నేను. తర్వాత అంతవరకే నేను చెప్పగలుగుతాను. స్వామి అయితే ఇంకా బాగా వివరంగా ఏంటంటే చెప్పాడు. అంత నాకు చెప్పాలన్నా రాదు. నేను కేవలం అంతవరకు మాత్రమే చెప్పగలుగుతాను. కానీ మనకు అది సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు భగవంతుణ్ణి మనం చూడాల్సి ఉంటుంది. భగవంతుణ్ణే ఎక్కడ చూసినా చూడాలి. భగవంతుణ్ణి చూచుట అనేటప్పటికీ ఇప్పుడు మొట్టమొదటి ఏం చేశాడు? ఆదిత్యానామహం విష్ణువు. ఆయన నా హృదయ రూపంగానే ఉన్నటువంటిది విష్ణువు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటే అప్పుడేమవుతుంది? ఆ ఈశ్వర భావన వచ్చినప్పుడంతా నువ్వు ఎక్కడో పోయి ఏమో నమస్కారం చేసేది, నువ్వు గమన కూర్చొని నీ హృదయములోకి నువ్వు చూసుకుంటే ఆ విష్ణు స్వరూపంగా ఉన్నటువంటిది ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడికి నమస్కారం అన్నామంటే అడిగిపోయాయి. ఇదన్నమాట. తర్వాత జ్యోతిషాం రవిరంశుమాన్. జ్యోతిషాం రవి. రవి అనంటే సూర్యుడు. అంశుమాన్. అంశుమాన్ అంటే కిరణములు. కిరణముల చేత ప్రకాశిస్తూ ముందుకు వెళ్ళేటువంటి వాడు. ఈ అంశం అంటే ఈ కిరణములున్నాయే, ఈ కిరణములను ప్రసరింపజేసేటువంటి సామర్థ్యము కలిగి ఉన్నటువంటి వాడు జ్యోతి. జ్యోతి స్వరూపంగా వెలుగుచున్నటువంటి వాడు. అలా వెలుగుచున్నటువంటి వాళ్ళు నక్షత్రాలు ఇట్లాగే వెలుగుతున్నాయి. తర్వాత గ్రహాలన్నీ కూడా వెలుగుతున్నాయి. కానీ సూర్యుడున్నాడే జ్యోతిషాం. జ్యోతిషాం అనంటే ఈ జ్యోతులు వెలిగేటువంటి వాటన్నింటిలో సూర్యుడు నేను అని అన్నాడు. సూర్యుడు నేను. ఆ సూర్యుని గురించి మనం బాగా తెలుసుకోవాలంటే సంధ్యావందనంలోకి వెళ్ళాల్సి వస్తుంది. సంధ్యావందనంలో సూర్యోపాసన చేస్తారు. సూర్యునికి అర్ఘ్యప్రదానం ఇచ్చి సూర్యుని భావిస్తూ, సూర్యుని భగవద్ రూపంగా భావిస్తూ భగవంతునికి నమస్కారం చేయుట. అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు సూర్యుడు కాదు, సూర్యుని యందు ప్రకాశిస్తున్నటువంటి తేజస్సు సూర్యుడు. సూర్యుని యందు ప్రకాశిస్తూ ఉండే తేజస్, అది సూర్యుడు. ఆ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వలన వచ్చిందో అది ఈశ్వరుడు. అంటే ఆ ఈశ్వరుని వలన ఈ సూర్యుని యందు ఈ ప్రకాశమును ప్రకాశింపజేయుచున్నాడు. ఇప్పుడు ఇక్కడ భగవంతుని గుర్తించుటే కదా చెప్తా ఉండేది. ఇప్పుడు ఇక్కడ విభూతి అంటేదే. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఆదిత్యానామహం విష్ణు. అందరి యొక్క హృదయముల్లో వెలుగుతూ ఉన్నటువంటి ఆదిత్యుడు అంటే విష్ణు, ఉపేంద్రుడిగా ఉన్నటువంటిది వాడు నేనే అన్నాడు భగవంతుడు. తర్వాత జ్యోతిషాం రవి రంశుమాన్. జ్యోతి అంటే ప్రకాశించేటువంటి
ఈ నక్షత్రములన్నింటి యందు కూడా खाना हो गया? चपाती। अच्छा, मिला है क्या? मिलेगा। अच्छा 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 अच्छा, बैठिए। अभी इधर भोजन करेंगे, इधर रेडी आएगा। चपाती दिया, कुरमा की नहीं है। क्या है नारियल चटनी दिया। थैंक यू। हाँ भोजन हो गया? हाँ, मेरा फ्रूट्स ले लिया, हो गया। आपको दोबारा ना बाबा जी भोजन करनी चाहिए। रात में क्या होता है, रात में वो कौन है आपको टिफिन का आलू सब्जी आलू गोभी मिक्स कर भोजन में चाहिए ना। नाश्ते में आलू सब्जी आलू गोभी। अच्छा, बैठिए। కాబట్టి జ్యోతులలో అంటే ప్రకాశించేటువంటి వాటిలో ఇప్పుడు నక్షత్రాలు కూడా ప్రకాశిస్తున్నాయి. నక్షత్రాలు ప్రకాశించేటువంటి ఆ వెలుగుందే, ఆ వెలుగు మన దగ్గరికి రావాలనంటే అది కొన్ని 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 సంవత్సరాలు ప్రయాణం చేసి రావాల్సి వస్తుంది. సూర్యుని నుంచి వచ్చేటువంటి వెలుగు మనకు చేరడానికి 12.5 నిమిషం ఏమో పడుతుందని చెప్పారు. అంటే సూర్యుని దగ్గర వెలుగు బయలుదేరింది, ఆ సూర్యుని యొక్క వెలుగు మనకు చేరేదానికి 12-12.5 నిమిషాల్లో మనకు చేరుతుంది. అంటే మనకు దగ్గరగా ఉన్నటువంటిది సూర్యుడు ప్రకాశం. ఈ ప్రకాశము ఇంత సరిపోతుంది, ఇంత సరిపోయేటట్లుగా పెట్టారు. ఎంతైతే మనకు ప్రకాశం సరిపోతుందో అంత ప్రకాశముని ఇస్తూ మనకు సరిపోయేటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఇక్కడ ఉండేటువంటి వాతావరణానికి సరిపోయేటట్లుగా ఉండేటువంటి స్వరూపం ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు. అంటే సూర్యుడు ఇవ్వట్లే, సూర్యుని ద్వారా సూర్యుడు ఉపాధిగా ఉంటూ ఆ సూర్యుని ద్వారా ఆ వెలుగును ప్రసరింపజేస్తూ ఇక్కడ ఈ జీవలోకాన్ని అంతటిని కూడా రక్షిస్తున్నాడు. ఒకటి. తర్వాత రెండవది, సూర్యుడు అక్కడ ఉండి ఈ భూమిని చంద్రుణ్ణి చుట్టూ ఉండేటువంటి గ్రహాలన్నింటినీ కూడా తన చుట్టూ తిప్పుకుంటూ వాటన్నింటిని నిలబెట్టి ఉన్నాడు. భూమి ఇక్కడ ఈ కక్షలు తిరగాలంటే సూర్యుడు ఆకర్షిస్తున్నాడు కాబట్టి భూమి ఇక్కడ నిలబడి ఉంది. ఇంకా మిగిలిన గ్రహాలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. కాబట్టి ఈ సూర్యుడు యొక్క తత్వం ప్రకాశించే రూపముగా ఉన్నటువంటి ఆ ప్రకాశం, అంటే సూర్యుని ద్వారా ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రకాశాన్ని ఇచ్చింది నా వలననే వచ్చింది. అంటే ఇప్పుడు భగవంతుని చూడాలంటే మనం ఎక్కడ చూడాలా? సూర్యుని చూస్తానే అమ్మాయ భగవంతుని యొక్క ప్రకాశం ఎంత బ్రహ్మాండంగా ప్రకాశిస్తున్నది అని ఇప్పుడు మనకు రావాలా. అంతేగాని సూర్యుడే దేవుడు కాదు. సూర్యుని యందు ప్రకాశిస్తున్నటువంటి తేజస్, ఆ తేజస్సు ఎవరి వలన వచ్చుచున్నదో ఆ స్వరూపం భగవంతుడు. అందరి హృదయములలో ఎవరైతే ప్రకాశిస్తున్నారో అతను భగవంతుడు. బాగా అర్థం చేసుకోండి, కన్ఫ్యూషన్ వద్దు. ఇక్కడ అందరి హృదయములలో ప్రకాశిస్తున్నటువంటి వాడే సూర్యుని యందు కూడా ప్రకాశిస్తూ సూర్యుని ద్వారా వెలుగునిస్తున్నాడు. తర్వాత మరీచిర్మరుతామస్మి. ఇంకా సూర్యుని గురించి ఇంకా బాగా చెప్పాలంటే సూర్యుని వలననే వర్షములు పడుచున్నవి, సూర్యుని వలననే మేఘాలన్నీ కూడా ఆవిరై వాటి నుంచి నీటిని గ్రహించి ఎక్కడెక్కడ వర్షం పడేట్లుగా చేయాలనో అవన్నీ చేస్తున్నాడు. ఇవన్నింటికి సూర్యుడే కారణం అండి. అంటే ఆ తేజస్సు ఈ రూపంగా మనల్ని అందరినీ కాపాడుచున్నది. తర్వాత ఇంకా సూర్యుడు చంద్రుడు, ఇందులోనే చంద్రుని గురించి కూడా చెప్తున్నారు. సూర్యుడిని చంద్రుని గురించి, సూర్యుడు పగలైతే చంద్రుడు రేయి, సూర్యుడేమో పగలైతే చంద్రుడు రేయి. సూర్యుడు చంద్రుని వలననే సకల సృష్టి ప్రవర్ధమానమవుతున్నది. ప్రశ్నోపనిషత్తులో మొట్టమొదట ప్రశ్న అదే అడుగుతారు. ఈ జగత్తంతా కూడా ప్రవర్ధమానం అవుతుంది కదా, ఎవరి వలన ప్రవర్ధమానం అవుతున్నది, ఎట్లా
ఈ సృష్టి అంతా కూడా పెరుగుచున్నది అని ప్రశ్నోపనిషత్తులో అక్కడ అడుగుతారు. దానికి ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి సమాధానం చెప్తాడు. సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఈ ఈ యొక్క సృష్టికి కావలసిన ఆహార పదార్థములన్నింటినీ వచ్చేదానికి కారణమయ్యేటట్లుగా చేస్తే దానిని బాగా గట్టిపడేటట్లుగా చేసేటువంటి వాడు చంద్రుడు. అంటే ఆ ప్రకాశములో, సూర్యుని యొక్క ప్రకాశంలో ఇవన్నీ బాగా అభివృద్ధి అయితే చంద్రప్రకాశంలో అవన్నీ బాగా గట్టిపడి ఏవేవి ఏ ఏ స్థాయిలో ఉండాలనో ఆయా స్థాయిలో ఉండేటట్లుగా జరుగుతుంది చంద్రుని యొక్క ప్రకాశము వలన. అప్పుడు చూడండి, సూర్యప్రకాశము చంద్రప్రకాశము వలననే ఈ సకల జీవుల యొక్క ఆహారము నిలబడి ఉన్నది. తర్వాత స్త్రీ పురుషులలో శుక్రశోణితాకారంగా ఏర్పడేటువంటివి కూడా ఈ సూర్యచంద్రుల వలననే ఇక్కడ ఏర్పడుచున్నవి. కాబట్టి ఈ సృష్టి జరిగేదానికి సూర్యుడు చంద్రుడే కారణమని అక్కడ బాగా వివరించడం జరుగుతుంది. అంటే సూర్యుని రూపంగా, చంద్రుని రూపంగా ఏ ప్రకాశమైతే ఉన్నదో ఆ ప్రకాశము నా వలననే అవి అక్కడ అలా ఉన్నవి, ప్రకాశిస్తున్నవి. అంటే ఇప్పుడు సూర్యుని చూస్తాను మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి నమస్కారం. చంద్రుని చూస్తే చంద్ర భగవానుడికి నమస్కారం. సూర్యుని రూపంగా ఉన్నది ఈశ్వరుడే, చంద్రుని రూపంగా ఉన్నది కూడా ఈశ్వరుడే. తర్వాత మరీచిర్ మరుతామస్మి, మరుత్తులు అనేటువంటి వాళ్ళని గురించి ఏం చెప్పినారంటే, మరీచిర్ మరుతామస్మి. మరీచి అని అంటే వాయువుకు పేరు మరీచి అని పేరు. మరీచి. అయితే ఈ వాయువు ఏమంటే మనమందరూ నిలబడి ఉండేది వాయువు వల్లనే నిలబడి ఉన్నాం. మీరు రోడ్డింటి పోతున్నారని అనుకోండి, రోడ్డింటి పోయేటప్పుడు ఒకవేళ పొరపాటున బ్యాలెన్స్ ఇట్లా తప్పినారని అనుకోండి, బ్యాలెన్స్ ఇట్లా తప్పితే ఏమవుతారు? బ్యాలెన్స్ నిలబెట్టేదానికి అవుతారా? ఇట్లా అంటారా? ఆ బ్యాలెన్స్ మళ్ళీ నిలదొక్కుంటారంటే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఇలా పడిపోయేటువంటి వాళ్ళు మళ్ళీ మీ శరీరం మళ్ళా బాగా ఇట్లా లేచి నిలబడేటట్లుగా అవుతుందిగా. ఇట్లా పడిపోయేటువంటి వాళ్ళు ఇట్లా నిలబెట్టారు అంటే ఈ శరీరాన్ని ఇట్లా పడిపోయేటట్లుగా చేసింది ఆ వాయువే. అట్లా పడిపోతూ ఉండేటువంటి దాన్ని మళ్ళీ నిలబెట్టింది కూడా ఆ వాయువే. ఆ తర్వాత మీ యొక్క ముక్కు రంధ్రముల గుండా లోపలికి బయటికి పోయి వస్తూ ఉండేది కూడా వాయువే. ఈ వాయువే నీకు ఈ శరీరంలో 5 స్థానాల్లో ఉండి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములుగా అది ఉన్నది. అదే ప్రాణవాయువే ఉపప్రాణవాయువులుగా ఉన్నది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన. తర్వాత దానికి మీ దేవదత్త ధనంజయ, కూర్మ కుర్కుర దేవదత్త ధనంజయ. దానికంటే ముందు ఇంకొకటి ఉన్నది, ఏంటో ఇంకొకటి ఉంది, నాద కూర్మ దేవదత్త ధనంజయ. కుర్కర అనేటువంటిది. ఇవి ఉపప్రాణములు అంటారు వీటిని. నాగ కూర్మ కుర్కర దేవదత్త ధనంజయ, ఈ 5 ఉపప్రాణములు అంటారు. ఈ ఉపప్రాణములు మన శరీరంలో ఉండి శరీరాన్ని నిలబెట్టుచున్నాయి. శరీరంలో పంచప్రాణాలు ఉన్నాయి, ఉపప్రాణములు కూడా ఉన్నాయి. అయితే
ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ప్రాణములేమో పంచవాయువులు. ఈ ప్రాణవాయువు అంటే వాయుదేవుడు. వాయుదేవుని కుమారుడు ఎవరు? హనుమంతుడు. హనుమంతునికి ఎన్ని ముఖములు? పంచముఖాలు. 5 ముఖాలు. ఆ 5 ముఖాలు వాయుపుత్రుడు కదా. వాయుపుత్రుడు కాబట్టే ఈ వాయుపుత్రుడు అంటే వాయువేమో ప్రాణాపాన వ్యానోదాన సమానం అనేటువంటిది వాయువు. ఆ వాయువు యొక్క పుత్రుడు కాబట్టి ఈయనకు కూడా 5 ముఖాలు. అవే ఇవి నాగకూర్మ, కుర్కర, దేవదత్త, ధనంజయ అనేటువంటి ఈ ఉపప్రాణములే ఇక్కడ హనుమంతుడు. చూడండి, హనుమంతుడు అంటే ఇంకెవరో కాదు ఇప్పుడు ఇక్కడ ఈ వాయుస్వరూపమే. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మన శరీరమును నిలబెట్టుచున్నది వాయువే. ఆ వాయుస్వరూపమే ఇన్ని రూపములుగా మనకు ఉన్నది. దానిలో ఇవన్నింటిని ఇప్పుడు నిలబెట్టుంది చూడండి. ఇప్పుడు భూమిని ఇక్కడ నిలబెట్టుట, తర్వాత సూర్యుడిని అక్కడ నిలబెట్టుట, చంద్రుడిని అక్కడ నిలబెట్టుట, ఈ తర్వాత ఆకాశంలో పోయేటప్పుడు ఆకాశంలో ఈ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా పోతుంటాయి కదా. ఇవి పోతున్నాయంటే ఇవి పోయేటట్లుగా చేసేటువంటి అవకాశముని ఇచ్చుట, ఇదంతా ఎవరు చేస్తున్నారంటే ఇదంతా కూడా వాయువు వలన జరుగుచున్నది. వాయువు ఇది పోతూ ఉంటే మనం పరిగెత్తామని అనుకోండి, వాయువు బాగా ఫోర్స్గా వస్తుంది కదా. అంటే ఈ వాయువు మనల్ని నిలబెట్టుచున్నది. ఈ వాయువు యొక్క స్వరూపమును ఇప్పుడు మరుత్తులు అంటే ఇక్కడేమి మరీచి అని చెప్పడం జరుగుతుంది. ఈ మరీచి అనేటువంటిది మరీచి నామ మరుతాం మరుద్దేవతా భేదానాం అస్మి. మరుద్దేవత. ఈ వాయువు ఒక్కొక్క జాగాలో ఉండేదానికి ఒక్కొక్క పేరు. ఎందుకు ఆ పేర్లు వచ్చినాయి అంటే వేదమునందు ఈ వాయువుని ఆరాధన చేస్తారు, యజ్ఞం చేస్తారని అనుకోండి. యజ్ఞం చేసినప్పుడు దేవేంద్రునికి పిలిచి దేవేంద్రునికి సమర్పించాల్సినవి యజ్ఞంలో ఇస్తారు. అదేవిధంగానే విష్ణువును ఆహ్వానం చేసి విష్ణువుకి ఇవ్వాల్సినవి ఇస్తారు, శివుని ఆహ్వానం చేసి శివునికి ఇవ్వాల్సినవి ఇస్తారు. అదేవిధంగానే ఈ మరీచులు వీళ్ళని కూడా పిలిచి ఆహ్వానం చేసి అక్కడ కూడా వాళ్ళకు కూడా ఆహుతులన్నింటినీ సమర్పిస్తారు. ఇప్పుడు వీళ్ళు అక్కడ ఏం చెప్పారంటే ఇంద్రుని పైన ఈ దితి ఉంది కదా, దితి యొక్క పుత్రులు ఇంద్రుని జయించాలి అనేటువంటి భావన ఎప్పుడు ఉంటుంది. చూడండి, దేవేంద్రుని జయించాలనే భావన ఎప్పుడు రాక్షసులకు ఉంటుంది. వీళ్ళు వెళ్ళడం, అక్కడ జయించలేకపోవడం, ఓడిపోవడం ఏమైనా జరుగుతుంది. ఒకసారి దితి తన భర్తను అడుగుతాడు. ఎవరిని? ఈ కశ్యప ప్రజాపతిని అడుగుతుంది. ఏమండి, అందరూ ఈ రాక్షసులు నా పుత్రులు ఎంతమంది పుట్టినా దేవేంద్రుని పైకి దండెత్తిపోతే ఆ దేవేంద్రుడు వీళ్ళందరినీ ఓడించేస్తున్నాడు. దేవేంద్రుణ్ణి జయించగలిగే సామర్థ్యం కలిగిన వాడు జన్మించేదానికి అవకాశం ఉందా అని అడుగుతుంది. దానికి ఎందుకు లేదు, ఉంది అని అంటాడు. దళదలో ऊपर रख डालो नहीं तो अच्छा उसमें पानी है देख, उससे ले ले, పక్కన లేవు పని. అప్పుడు ఎందుకు లేదు, ఉంది అని అంటాడు.
ఎవరు? కశ్యప ప్రజాపతి. సరే, అయితే దేవేంద్రుణ్ణి జయించేటువంటి పుత్రుడు కావాలనంటే అటువంటి పుత్రుడు జన్మించేటువంటి విధముగా నువ్వు ఉండాల్సి వస్తుంది, పద్ధతులన్నీ నియమనిష్టలతో నువ్వు ఉండాల్సి వస్తుంది అని చెప్తాడు. ఈమెకు మీరు ఏ నియమనిష్టలైనా చెప్పండి, నేను అన్నీ ఉంటాను, కాకపోతే నాకు జన్మించిన పుత్రుడు దేవేంద్రుని జయించాలి, అంతే నాకు కావాల్సింది. చాలా నియమాలు కఠినంగా ఉంటాయంటే ఎంత కఠినమైనా పర్లేదు, నేను ఉంటానంటుంది. సరే, అప్పుడు కశ్యప ప్రజాపతి కొన్ని నియమాలన్నీ చెప్తాడు. ఈ నియమాల ప్రకారం నువ్వు ఉంటే నీకు అటువంటి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్తాడు. ఈమె దితి అలాగే ఉంటుంది, అన్ని పద్ధతులతోనూ అలాగే ఉంటుంది. ఆమె గర్భవతి అవుతుంది. ఆమె రోజు రోజుకు గర్భంలో పిండం పెరుగుతూ వస్తుంది. దేవేంద్రునికి కొద్దిగా ఫీల్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఈమె ఖచ్చితంగా ఈ వ్రతాన్ని పాటిస్తుంది. ఈ వ్రతాన్ని పాటిస్తూ ఆ పిల్లవాడు కనుక పుడితే ఖచ్చితంగా నేను అతని చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆమె ఎక్కడ తప్పు చేస్తుందా అని వెతుకుతూ ఉన్నాడు. దితి ఎక్కడ తప్పు చేస్తుందా అని వెతుకుతూ ఉన్నాడు. దాంట్లో ఒక్కరోజు ఏమవుతుందంటే, సమయము కాని సమయములో నిద్రించుట, తర్వాత కాళ్ళు తను దేనికో పోయి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా వచ్చి పడుకొని ఆదమరచి నిద్రపోతుంది. సాయం సమయంలో నిద్రపోకూడదు, అర్ఘ్యప్రదానం ఇవ్వాలి, సంధ్యావందన సమయంలో సంధ్యావందనం చెయ్యాలి. అట్లాంటిది ఇప్పుడు ఏం చేసింది ఈవిడ? పొరపాటున అలిసి సొలసి నిద్రపోయింది. ఆ ఒక్క పొరపాటు చేసింది. ఆ ఒక్క పొరపాటు చేసినప్పుడు ఆమె కాళ్ళు కడుక్కోకుండా వచ్చింది కాబట్టి ఆ కాళ్ళ గుండా ఈయన బయలుదేరి ఆమె యొక్క గర్భంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? దేవేంద్రుడు. వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి పిండమును తన దగ్గర ఉండేటువంటి వజ్రాయుధంతో నరికేశాడు. ఆ పిండం అప్పుడు చాలా బాధపడుతూ తను ఆ పిండం అంతా కూడా విడిపోతుంది. అట్లా విడిపోయినటువంటి ఆ పిండం ఉన్నదే, అది 49 భాగములు అవుతుంది. 49 భాగములుగా అయినటువంటిదే అదే ఇప్పుడు ఈ మరుత్తులు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఒక్కటే పిండంగా కన్నా ఉంటే ఆ పిండం కన్నా పుట్టి ఉంటే ఈ దేవేంద్రుని జయించి ఉండేటువంటి వాడు. కానీ ఒకే పిండంగా కాకుండా ఈయన ముక్కలుగా నరికేసిన కారణం చేత 49 భాగాలుగా అయ్యి అవి ఇప్పుడు మరుత్తులు అనేటువంటి నామంతో పిలవడం జరిగింది. అంటే ఎనర్జీ డివైడ్ అయిపోయినట్లా సార్? ఎనర్జీ డివైడ్ అయిపోయినట్లా? అచ్చా 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 చెప్పండి. ఎనర్జీ డివైడ్ అయిపోయినట్లు కదా సార్? 49 పీసెస్ గా డివైడ్ అయిపోయింది అనమాట. అవును, 49 పీసెస్గా డివైడ్ అయిపోయినప్పుడు మళ్ళీ ఈవిడ ఏం చేస్తుందంటే తను చేసిన పొరపాటును గుర్తించి లోపల ఉండే పిండము కూడా విచ్ఛిన్నమైపోయిందని చెప్పేటువంటి విషయం తెలిసి మళ్ళీ ఇప్పుడు ప్రార్థిస్తుంది. ఎవరిని? కశ్యప ప్రజాపతిని ప్రార్థిస్తుంది. మళ్ళీ దేవేంద్రుని కశ్యప ప్రజాపతిని ప్రార్థిస్తే కశ్యప ప్రజాపతి చెప్తాడు, నేను చెప్పిన నియమాల ప్రకారంగా, నేను చెప్పిన ప్రకారంగా నీకు ఆ సంతానం ఉంది, కానీ నువ్వే దోషం చేసుకున్నావు కాబట్టి అది అట్లయినది అని చెప్తాడు. అప్పుడు ఈ దితి దేవేంద్రుడిని ప్రార్థిస్తుంది. దేవేంద్రుని ప్రార్థిస్తే అప్పుడు దేవేంద్రుడు ఏం చేస్తాడంటే, సరే వాటికి జీవమునిచ్చి ఆ జీవం చేత అవి తిరిగి గొప్పగా ఉండేటట్లుగా చేసి వాటిని ఆశీర్వదించి ఈ వాయు రూపంగా ఉండేటట్లుగా చేస్తాడనమాట. అందుకని ఈ 49 రూపములుగా ఉన్నటువంటి వాయువు
వాయువు 49 రూపములలో ఉంటుంది. అది ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు ఉంది. ఆ మరుత్తులు ఉన్నారే, ఆ మరుత్తులకు యజ్ఞంలో వాళ్ళందరినీ కూడా పూజించుట, సేవించుట, ఆహుతులు ఇవ్వట అనేది జరుగుతుంది. దానిని ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ భగవంతుడు. ఆ మరుత్తులుగా ఉండేటువంటి వాళ్ళల్లో మరీచి అనేటువంటి ఆ రూపము నేను. చూడండి, తర్వాత ఈశావాస్యంలో ఏం చెప్పినారంటే, వీరి ఇప్పుడు మనమందరూ బ్రతికి ఉన్నాం కదా. ఈ బ్రతికి ఉండేటువంటిది ఎవరు నిలబెట్టున్నారు మనల్ని అంటే ప్రాణవాయువు నిలబెట్టుంది. ఆ ప్రాణవాయువు మన కర్మలన్నింటినీ ఈశ్వరుడు వెనకాల ఉండిస్తున్నాడని కదా మనం చెప్తున్నాం. మన కర్మలంతా ఎవరికి తెలుసు అంటే ఇప్పుడు ఈశ్వరుడే ఈ ప్రాణవాయువు రూపంగా మనకు ఉండి ఈ కర్మల యొక్క ప్రభావాన్ని అంతా ఇస్తూ వీని నడిపిస్తున్నాడు. చూడండి, ఇవి ఎంత లోతుగా వెళ్ళిపోతారంటే అంత లోతుగా వెళ్ళిపోయి ఆ ఈశ్వరుని యొక్క వైభవాన్ని ఇక్కడ అంతా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మరుత్తుల రూపంగా ఉన్నటువంటి వాళ్ళలో మరీచి అని పేరు కలిగినటువంటి వాడును నేనే. దేవతలలో మరుత్తులనే ప్రత్యేకమగు దేవతాగణము కలదు. వారు నేను మరీచి అనే ప్రసిద్ధి చెందిన దేవతను. ఆ మరీచి అనేటువంటి దేవత మరి ఏం కథ అనే విషయం అయితే అది ఇంకా వేదంలో వస్తుంది. అది నేనేమనుకుంటున్నా అంటే నేను ఇప్పుడు ఇది అనుకున్నాను. ఏమిటిది? ఇప్పుడు అందరి జీవరాశులను వారి వారి కర్మలను వెనకాలండి వాడిని వచ్చి నడిపిస్తూ ఉంది కదా. అలా నడిపిస్తున్నటువంటి దాన్ని మరీచి అని అనుకుంటాను అని చెప్తున్నా. సరే, తర్వాత నక్షత్రాణమహం శశి. నక్షత్రములలో శశి అంటే చంద్రుడు. ఇప్పుడు చంద్రుని యొక్క ప్రకాశము సూర్యప్రకాశం కాదు. సూర్యప్రకాశము చంద్రప్రకాశం లాగా ఉండదు. చంద్రునిలో ఉండే ప్రకాశము సూర్యుని యొక్క ప్రకాశమే చంద్రుని ద్వారా వచ్చి మనకు వెన్నెలనిచ్చి ఇంత చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే సూర్యుని యందుండే ప్రకాశము చంద్రుని యందుండే ప్రకాశము ఇవి రెండు కూడా ఇప్పుడు 0 బల్బులో ఉండేటువంటి కరెంటు 100 క్యాండిల్ బల్బులో ఉండే కరెంటు అంటే 100 క్యాండిల్ బల్బుకు ఆ వెనకాల ఉండేటువంటి కరెంటు, నీకు ఏసీలో ఉండేటువంటి కరెంటు, ఇవంతా ఒకటే కరెంటే. కరెంట్ ఒకటే, కానీ అక్కడ 0 బల్బు ఉందే, 0 బల్బుకి 0 వాట్స్ కరెంటే అక్కడ సప్లై అవుతుంది. ఈ 100 వాట్స్కి 100 వాట్స్ కరెంట్ సప్లై అవుతుంది. ఏసీకి సరిపోయేటువంటి కరెంటు సప్లై అవుతుంది. అంటే కరెంటులో ఏమన్నా వీటిపైన పార్షియాలిటీ ఉందా, లేకపోతే వీటి సామర్థ్యము అట్లుందంటారా? అంటే సామర్థ్యం అట్లా ఉందండి. వాటి సామర్థ్యం అంటే కరెంట్ ఏమో వెనకాల ఉంది, కానీ ఆ కరెంటును తనలో ప్రకటింపజేసే సామర్థ్యము తనలో ఎంత ఉంటే అంతే ప్రకాశిస్తుంది. అలా ప్రకాశించేటువంటి ఆ సామర్థ్యం ఉందే, ఆ సామర్థ్యం ఇప్పుడు 0 వాట్స్లో 0, 100స్లో 100 వాట్స్లో 100. అదేవిధంగానే సూర్యుని యందున్నటువంటి ప్రకాశం సూర్యుని ద్వారా ఎంత ప్రకాశం ఇవ్వాలనో అంత ప్రకాశం వచ్చేటట్లుగా వెనకాల ఉన్నటువంటి ఆ తేజస్ అంటే చైతన్యం యొక్క ప్రభావం చేతనే సూర్యుని యందు అంత వెలుగు వచ్చింది. అదే వెనకాల నుండి చైతన్యం వలననే చంద్రుని యందు
ఎంత ప్రకాశం వస్తే సకల జీవులకు బాగా సరిపోతుందో అంత ప్రకాశం వచ్చేటట్లుగా చంద్రుడిని చేసింది. అయితే ఈ చంద్రుడు ఆ, అమావాస్యని పౌర్ణిమ అని అంటుంటాం. దీనికి ఇంకొక కథను అల్లారు మన వాళ్ళు. దక్షయజ్ఞం జరిగిందని, ఆ దక్షయజ్ఞంలో ఆ, ఏదేదో అందరూ జరుగుతుంది. దాంట్లో మళ్ళీ తర్వాత చంద్రుడు వినాయక స్వామి యొక్క జయంతి రోజు ఆయన వినాయక స్వామి అంతా బాగా భోంచేసి ఏదో వెళితే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేటప్పటికి అమ్మకి నమస్కారం చేస్తే అక్కడ ఏదో ఇబ్బంది కలిగిందని, దానికి అప్పుడు ఈ చంద్రుడు పరమేశ్వరుని యొక్క తలపైన ఉంటే ఆ పరమేశ్వరుని పైన ఉండేటువంటి చంద్రుడు ఈ వినాయక స్వామిని చూసి నవ్వినాడని, అందువలన వినాయక స్వామి చనిపోయినాడని, దానికప్పుడు మళ్ళా వాళ్ళ అమ్మకు కోపం వచ్చి చంద్రుని శపించిందని, అందుకని 15 రోజులు పెరుగుతూ రావడం, మళ్ళీ 15 రోజులు తగ్గుతూ రావడం. ఈ ఈ ఈ దీనిని మనకు కథ రూపంగా చెప్తారు. ఏమండి, స్కూలుకి వెళ్ళే పిల్లల్ని అడిగితే చెప్తారు. ఏమిటి, ఈ చంద్రునికి కళలు ఎందుకు పెరుగుతున్నాయి, చంద్రుని కళలు ఎందుకు తగ్గుతున్నాయి? ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక కక్షలో వచ్చినప్పుడు, ఇవి 3 ఒకే కక్షలో వచ్చినప్పుడు ఈ సూర్యుని యొక్క నీడ చంద్రుని పైన పడాలంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చంద్రుని యొక్క ప్రభావము కనిపించకుండా అయిపోతుంది భూమిపైన ఉన్నటువంటి వాళ్ళకి. అంటే కరెక్ట్గా ఆపోజిట్గా వచ్చేస్తాడు. సూర్యుని యొక్క ప్రభావము చంద్రుని మీద పడకుండా, వెలుతురు పడకుండా ఉండేటువంటి స్థితి భూమికి డెడ్ ఆపోజిట్గా వచ్చేసినప్పుడు వీళ్లకు సూర్యుడు కనిపిస్తాడు, కానీ ఇక్కడ ఉండేటువంటి చంద్రుడు కనిపించడు. అప్పుడు ఏమైపోయింది, అప్పుడు అమావాస్య. అదే ఆయన తిరిగి మళ్ళీ ముందుకు వస్తాడు, సూర్యుని యొక్క ప్రకాశం మొత్తం ఆయన మీద పడుతుంది, అప్పుడు అది పౌర్ణమి. చూడండి, ఇది ఎవరిని అడిగినా చెప్తారండి, చదువుకున్నటువంటి వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు. కానీ ఈ మాట చెప్పేదానికి వీళ్ళు చెప్పకుండా దానికి ఒక కథను కల్పించి, ఏమంటే పార్వతీమాతకు కోపం వస్తుందా? పార్వతీమాతకు కోపం వస్తే ఇంకా పార్వతీమాత ఇంకా ఆ స్థానం ఎందుకు చెప్పండి, ఎట్లా ఉంటుందో. ఇంకా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ చేస్తే చాలా ఉదంతా వస్తాయి. వినాయక స్వామికి కుడుములు అంటే ఇష్టము, మిగతాటువంటి ఇష్టం కాదు. కుడుములు తినేసేసి మళ్ళీ కుడుములు ఈ చేతిలో కొన్ని ఆ చేతిలో కొన్ని ఎత్తుకొని వచ్చినాడంట, నడుచుకోలేక వచ్చినారండి. ఇవంతా కట్టుకథలకు బాగా మనం కట్టుబడిపోయి మనస్సుకు హత్తించుకొని దాంట్లో పడిపోయి ఉన్నాం. అట్లా కాదు. వినాయక స్వామి అని అన్నప్పుడే వినాయకుడు, నాయకుడు, వినాయకుడు, విశేషమైనటువంటి నాయకుడు. ఇప్పుడు గణములు ఉన్నాయి. ఒక్కొక్క గణం అని అంటే ఒక్కొక్క రాశి ఉన్నదని అనుకోండి, ఆ రాశికి ఒక గణము అని పేరు. నక్షత్రాలకు ఇది నక్షత్రాలని పేరు, గ్రహాలకు గ్రహములని పేరు. తర్వాత ఇప్పుడు వృక్షజాతి ఉందనుకో, దానికి ఒక పేరు, మనుష్య జాతికి ఒక పేరు, దాంట్లో స్త్రీలు వేరే పురుషులు వేరే. ఈ విధంగా ఈ గణములు ఉన్నాయి. గణములు అంటే ఇప్పుడు 33 గణములు ఉన్నాయని చెప్తారు. 33 కోట్ల దేవతలని చెప్తారు కదా. ఆ 33 కోట్లు 33 గణములే 33 కోట్ల దేవతలు. ఈ 33 కోట్ల దేవతలు ఉన్నారే, ఆ 33 కోట్ల దేవతల రూపంగా ప్రకటింపబడి వారందరికీ వెనకాలుండి ఆ సామర్థ్యం ఇస్తూ అలా ప్రకటింపబడుతూ ఉన్నదే,
అలా ప్రకటించేటట్లుగా చేస్తూ ఉండేటువంటి వెనకాల ఉన్నటువంటి ఆ చేతనత్వం యొక్క ప్రభావమే విశేషమైన నాయకుడు. ఆదిశాయి అందుకే వారికి పేరు వినాయకుడు అని పేరు. అతని పేరు వినాయకుడు. అటువంటి వినాయకుడిని పట్టుకొని వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు, చంద్రుని దగ్గరికి పోయి ఏందో చేసినాడని, ఆ చంద్రునికి శాపం వచ్చిందని ఇట్లా అంతా చెప్తారు. అదంతా అవసరంలే, మనం పట్టుకోవాల్సిన అవసరంలే. మరి ఇవన్నీ ఎందుకు చెప్పినట్లంటే చంద్రుణ్ణి చూస్తూనే ఈశ్వర భావం కలగాలి. ఈశ్వరుని యొక్క ఆ తేజస్సు చైతన్యం చంద్రుని యందు ఇలా ప్రకటింపబడుచున్నది, సూర్యుని యందు ఇలా ప్రకటింపబడుచున్నది. మిగిలినటువంటివి నువ్వు భూమిని కూడా నువ్వు పైకి వెళ్ళిన తర్వాత చూస్తే చంద్రుని యందు ప్రకాశించేటువంటి ప్రకాశంలాగానే భూమి కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇదంతా మనం బాగా గుర్తించవచ్చు పైకి పోతే. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో చంద్రుని గురించి సూర్యుని గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ సూర్యుణ్ణి చంద్రుణ్ణి ప్రతిరోజు మనం ఖచ్చితంగా ఆరాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు డైరెక్ట్గా మనకు కనిపిస్తూ ఉంటే ఆ సూర్యునికి సంధ్యావందన రూపంగా మనము కృతజ్ఞతలు తెలియజేయుట. అలా కృతజ్ఞతలు చేయవయ్యా సంధ్యావందనం చేస్తూనంటే వీడు అలా సంధ్యావందనం చేయడు. వీడు ఎప్పుడో లేస్తాడు పడుకోనండి, ఎప్పుడో లేచి ఆ సూర్య పరమాత్మ గురించి అసలు ఆయనకు నమస్కారం పెట్టాలని కూడా తెలియదు. సూర్యుడు వచ్చినాడు ఎందుకు సరే ఆయన ఉన్నాడు, దాని గురించి పట్టించుకునేది ఏముండదు. ఈయన పని ఈయన చేసుకొని పోతూ ఉంటాడు. వీడు ఎప్పుడు లేస్తాడో ఎప్పుడవుతుందో ఏంటో చూడండి ఎట్లా ఉంటుందో. తర్వాత చంద్రుని యొక్క ప్రభావం వల్లనే ఈ జీవరాశులన్నీ కూడా వాటికి కావాల్సిన ఆహార పదార్థములు తయారు చేసుకుంటున్నవి. కాబట్టి సూర్యుడు చంద్రుడే ఒకటి తల్లి అయితే ఒకటి తండ్రిలాగా. ఈ రెండింటి వలననే సకల సృష్టి నిలబడి ఉన్నది. ఆ రెండింటి రూపంగా ఈశ్వరుడు ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఏమంటే అర్థమైంది ఏమన్నా కొద్దిగా? ఇక్కడ ఈ శ్లోకములు మనకు ఈ శ్లోకం ఇంతవరకు చెప్పింది. ఇంకా తర్వాత వేదానాం సామవేదోస్మిని 22వ శ్లోకంలో చెప్తున్నాడు. అది ఇంక మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే. ఓం అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతం గమయ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की, జై బోలో గీతా మాతా की, జై బోలో భక్త మండలి की. హర నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ శంభో శంకర. జై సీతారాం. హరి ఓం.